డబ్బు నా దగ్గర లేదు. ఏంటి డబ్బులు లేవా? అలాంటప్పుడు బలిసుకున్నావు నన్ను. ఏంటా ఏమన్నావు? ఒకప్పుడు మా నాన్ని కూడా ఇలాగే అన్నాను కదా. పాపం ఎంత బాధపడి ఉంటాడో. ఆయన స్థానంలోకి వస్తే కానీ అర్థం కావట్లేదు. నాన్న, నన్ను క్షమించు నాన్న. వెలుగు చీకటిలోన తోడై నీచే నాన్న, వదిలేసావా నన్ను ఎడబాటున. కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాణ్ణేలే ఇంకా ఎడమాటున. మదిలో ఎంతో దిగులే ఉన్నా, నవ్వుతూ నన్నే పెంచావు నాన్న. కరిగే మైనం నువ్వవుతున్నా, నిసిలో వెలుగై నడిపావు నాన్న. ఒరే నవీను, దీనికి బాధపడితే ఎలాగయ్యా? అసలు తండ్రిని కూడా ఎలా ఉండాలి? రాజులా ఉండాలి. కరుణిస్తే కను తెరిచాను, నడిపిస్తే నే నడిచాను, చూపిస్తే జగమెరిగాను. కథ చెబితే మై మరిచని, ఎదపైనే నిదురించానే, నీ కొడుకై తరించాను. అప్పటి మాటలు తలుచుకుంటేనే చాలా సిగ్గుగా ఉంది నాన్న. అయ్యా సైకిల్ కావాలి. అమ్మో, 1000 రూపాయలు బిడ్డ అది. ఏహే, నీకంటే సూర్యగడ అయ్యే మేలు. డాడీ నాకు బైక్ కొనివా? రే, మన దగ్గర డబ్బులు లేవురా, అర్థం చేసుకోరా. నీకన్నా మా ఫ్రెండ్ వాళ్ళు డాడీ బెటర్. అయ్యా నువ్వేంది, నీ అవతారం ఏంది? కొంచెం నీట్గా ఉండొచ్చుగా. నీకోసమే కదా బిడ్డ కష్టపడేది. ఇలా ఉంటే నువ్వు నాతో రామాకు. నేను రెడీరా, వెళ్దామా? డాడీ ఈ బట్టలు చూసి ఎలా ఉన్నాయా? ఇలా వస్తే నా పరువు పోద్ది. నాతో రామాకు. అయ్యా నాకు కొత్త చెప్పులు కావాలి. ఇదిగోయ్యా, నా చెప్పులు వేసుకో, నువ్వు మా రాజులా ఉంటావు. ఏంది కొత్త చెప్పులు అడిగితే పాత చెప్పులు ఇచ్చినావు? ఛీ! చెప్పులు వేసుకో, నువ్వు మా రాజులా ఉంటావు, మా రాజులా ఉంటావు, మా రాజులా ఉంటావు. ఏంటి డాడీ ఆ మురికి పట్టుకుని ఏడుస్తున్నా? ఏంట్రా మురికి చెప్పులా? ఆఫ్టర్ ఆల్ చెప్పుల కోసం నా మీద చేసుకుంటావా? అయినా నేను నీలా కాదు, నాకు పుట్టే పిల్లల్ని చాలా చాలా బాగా చూసుకుంటాను, చాలా బాగా చూసుకుంటాను, చాలా బాగా చూసుకుంటాను. నాన్నంటే నాకు ఇష్టం కాదమ్మా, ప్రాణం. మదిలో ఎంతో దిగులే
నన్ను క్షమించండి నాన్న. నాన్న స్థానంలోకి వచ్చి నాన్న బాధ్యతలు తెలుసుకొని ఆయనకి క్షమాపణ చెప్పే సమయానికి ఆయన మీ పక్కన ఉండకపోవచ్చు. నాన్నని అర్థం చేసుకొని గౌరవిద్దాం.